కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంకు చెందిన సిరివెల్ల నరేష్ సుమారు 300 మందితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఇందిరాభవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైపు యువత అడుగులేస్తుందని, భవిష్యత్తులో మరెన్నో చేరికలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉడతా వెంకట్రావు, సివి శేషారెడ్డి, తలారి బాలసుధాకర్, నగర అధ్యక్షుడు ఫయాజ్, మహిళా అధ్యక్షురాలు లతారెడ్డి, ఏటూరు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు నగరంలోని హర్నాథపురం ప్రాంతానికి చెందిన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నరేష్ గారు వాళ్ళ అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో గతంలో వైసీపీలో పనిచేశాడు. సీనియర్ నాయకుడిగా, అలాగే ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విశ్వసించి మా అందరితో ఉన్నటువంటి సంబంధాలు కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా మేలు జరుగుతుంది ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆమె పార్టీని, తెలంగాణ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి పనిచేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ షర్మిల గారు ప్రకటించడం కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకే కాకుండా మా జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ఒక ఉత్సాహాన్ని అయితే నింపింది. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి ఆయన కోరికని నిన్న ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల గారు చెప్పడం చాలా సంతోషం వేసింది. మా నాన్నగారి కోరికని నెరవేర్చేదానికి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదానికి, కాంగ్రెస్ పార్టీ ఏ పని చెప్పినా కాంగ్రెస్ తిరిగి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదానికి నా వంతు కృషి చేస్తానని షర్మిల గారు చెప్పడం హర్షించదగ్గ విషయం. ఆ పార్టీకి, ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఉండే అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ కోసం తన చివరి శ్వాస వరకు రాజశేఖర్ రెడ్డి తన జెండాని భుజాన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ కోసం పనిచేసినటువంటి మహానాయకుడు ఆయన. ఆ మహానాయకుడు యొక్క కుమార్తె ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం, అదేవిధంగా రాష్ట్రంలో ఒక చర్చ అయింది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి కుమారుడుగా కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాజశేఖర్ రెడ్డి పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వ్యత్యాసం ప్రజలు గమనించారు. ఈరోజు జరిగేటటువంటి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి పెను మార్పులు జరగబోతున్నాయి. ఆ పెను మార్పులు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి పెద్దలు, సీనియర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పట్ల చూసేటటువంటి వాతావరణం అయితే ఏర్పడింది. ఇది ఎందుకు నేను ముఖ్యంగా చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక మార్లు నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోషలిస్ట్ విధానాలకి దగ్గరగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి, కులతత్వానికి వ్యతిరేకమైన పార్టీ. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై మొన్న మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి
షర్మిల రాకతో మేమందరం రాజశేఖర రెడ్డి కుమార్తె ఆమె వెనక కాంగ్రెస్ పార్టీలో నడిచేదానికి మేము సిద్ధమని ప్రకటించడమే దీనికి శుభ పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అటువంటి పరిస్థితులు ప్రతిరోజు జరగబోయే వారం నా మిత్రులతో సంబంధింపులు జరిగిన తర్వాత నా మిత్రులందరూ ఏం చెప్పారంటే నువ్వు ఎన్నో పార్టీలు తిరిగావు, నీకు ఏది నీకు లభించలేదు. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా శివకుమార్ నాయకత్వం లేదు, ఖచ్చితంగా ఇస్తారు, ఆయన ఖచ్చితంగా నేను నిలబెడతారని చెప్పని నా మిత్రులు చెప్పారు. వాస్తవం అయితే లేకపోతే నా కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ఆలోచన లేదు. ఆయన చెప్పిన తర్వాత నా మిత్రులు చెప్పిన తర్వాత నేను పార్టీలోకి వచ్చి మాట్లాడాలని చెప్పి అనుకో మాట్లాడారు. చాలా బాగా నాకు రెస్పాన్స్ ఇచ్చారు. ఆయన నైట్ 11 గంటలకు ఫోన్ చేసినప్పుడు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా పిలుపు అనిపించేసిన నా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సీనియర్ నాయకులు శ్రీ శేషారెడ్డి గారు, చెవుడు దేవకుమార్ రెడ్డి గారు, వెంకటరామన్ గారు, బాలసురన్న గారు, ఫయాజ్ గారు, వీళ్ళందరితో కలిసి పనిచేయడానికి చాలా సంతోషంగా ఉంది. అందులో నిన్న షెడ్యూల్ మా పార్టీలో చేరగానే రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ అనేది ఏర్పడినట్టుగా పాతపడ్డ ఇంటిని కొత్త భవనం చేసే విధంగా షర్మిలమ్మ రావడం నూతన ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే నెల్లూరు రూరల్లో ఇది కేవలం శాంపిల్ మాత్రమే. 26 వార్డుల సంప్రదింపులు జరిపాను. 26 వార్డుల్లో నా మిత్రులు మొత్తం నువ్వు చేరు, నీ వెంట వార్డులో మేము వచ్చేస్తాము అని చెప్పి అన్నారు. అలాగే కాకుండా ఈరోజు అందరం వస్తూ ఉంటే కూడా నేను వద్దని చెప్పి ఆశాను. ఎందుకంటే నేను చేరిన తర్వాత వార్డులో ప్రతి ఒక్కరిని పార్టీలో చేపిస్తాను, ప్రతి ఒక్కరిని అలాగే దేవకుమార్ నాయకులు చేపిస్తాను, వార్డులో మీడియా మిత్రులు చేపిస్తాను. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా చేరికలు స్టార్ట్ అయినాయి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.